వరాహి ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇవాళ మనం తెలుసుకోబోయేది ప్రత్యేకించి కర్కాటక రాశి. సో మీ అందరికీ కూడా క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో కర్కాటక రాశికి సంబంధించి అందులో మళ్ళీ 3 నక్షత్రాలు ఉంటాయి. పునర్వసు, పుష్యమి, అశ్లేష నక్షత్రాలు ఉంటాయి. సో నక్షత్ర వైజ్గా కొన్ని నేచర్స్ చూసి అక్కడ నుంచి కర్కాటక రాశి వాళ్ళకి 2024, 2025 ఏ రకంగా ఉంటుందో చూద్దాం. ముందుగా పునర్వసు నక్షత్రం అనగానే ఇది వైవాహిక జీవితానికి సంబంధించిన ఇబ్బందితో కూడా, అసలు కర్కాటక రాశి అంటేనే వైవాహిక జీవితానికి, కెరియర్కి కూడా ఇబ్బంది పడేటువంటి జాతక రాశుల్లో ఇది ఒక రాశి అని చెప్పొచ్చు. అయితే ఈ 2024, 2025 ఖచ్చితంగా వీళ్ళకి పరిపూర్ణంగా కలిసి రావడానికి ఎంతగానో అవకాశం ఉంది. అది పక్కన పెడదాం. పునర్వసు నక్షత్రం అనగానే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని చెప్తాం. ఆదిలో పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాతనే ఒక జీవితం ఉంటుంది. సో పెళ్లి తర్వాత అనేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఇబ్బందితో కూడుకున్నటువంటి మ్యారేజ్ లైఫ్ ఉండడానికి ఎంతగానో అవకాశం ఉన్నదని గమనించాలి. వీళ్ళు చాలా మృదు స్వభావాలు, చాలా మంచివాళ్ళు, చాలా ఏముంటుందని సాఫ్ట్ క్యాండిడేట్స్ అని చెప్పొచ్చు అనమాట. అసలు బూతు మాట్లాడాలి కానీ, లేకపోతే ఇలా అల్లర్చిల్లరగా ఉండరు. చాలా ఫోకస్ఫుల్గా, ఎక్కువగా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మట్టుకు ఈ కర్కాటక రాశి వాళ్ళకి జాతకాలు, జ్యోతిష్యుల వెనకాల తిరిగి సగం జాతకాలు వచ్చేసి ఉంటాయి. అందులో పునర్వసు కానీ, పుష్యమి కానీ పర్టికులర్గా ఉంటుంది. అశ్లేష నక్షత్రం అనేది డోంట్ కేర్ అనే నక్షత్రం. సో అది నేను చెప్తాను. సో పునర్వసుకు సంబంధించి ఇది గురువు వెనకాల తిరిగి జీవితం బాగు కోసం డబ్బులు నిలబడవా, డబ్బులు ఎప్పుడు వస్తాయా రావా, లేదంటే కనుక నా మ్యారేజ్ లైఫ్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, డైవర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి, నాకు ఏంటండి ఈ ప్రాబ్లం, అసలు నాకు ఈ జీవితం ఎందుకండి బాబు అనుకునే నక్షత్రంలో పునర్వసు నక్షత్రం. దీని కంప్లీట్ వీడియో నేను అతి త్వరలో చేసే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ నేను చాలా చేశాను, అవి కూడా మీరు చూడండి. సో 2024 ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ పుష్యమి నక్షత్రం చూసిన తర్వాత చెప్తాం. సో పుష్యమి నక్షత్రానికి వస్తే, పుష్యమి నక్షత్రం భావోద్వేగం అంతా కూడా కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ పునర్వసు నక్షత్రానికి కూడా ఈ లక్షణాలు ఉంటాయి. కుటుంబం యొక్క శ్రేయస్సు కోసం ఎంతసేపు కుటుంబం చుట్టూ చాలా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ అవ్వడం, లేకపోతే ఎమోషనల్ కంటెంట్తో ఎదగడం. అంటే ఎంత దూరం వెళ్ళినా సరే కుటుంబం కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం, కుటుంబ శ్రేయస్సు కోసం బాగా కష్టపడుతూ ఉండడం. అంటే మిగతా రాశి వాళ్ళకి ఉండదని కాదు, మిగతా రాశి వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి కొంచెం మరిన్ని పాళ్ళు ఎక్కువ. అంటే వీళ్ళకి అక్కడ గుర్తింపు లేకపోయినా సరే వీళ్ళు చాలా విపరీతంగా కష్టపడిపోతుంటారు అన్నమాట కుటుంబం కోసం, అహర్నెస్లో కూడా ఇది చేసి. అయితే వీళ్ళకి ప్రాబ్లం ఏంటి, అసలు ఈ రాశిలో పుష్యమి నక్షత్రం పునర్వసు ప్రాబ్లం ఏంటంటే మ్యారేజ్కి సంబంధించిన ప్రాబ్లం. ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు, ఎదుగుదల కిందన పడిపోయే ఛాన్స్, పర్టికులర్గా పుష్యమి నక్షత్రానికి ఎదుగుదల డౌన్ఫాల్ అనేది ఆఫ్టర్ మ్యారేజ్ ఉండడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మ్యారేజ్లో చాలా ఇబ్బందులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, అసలు మిస్అండర్స్టాండింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, డివోర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, కోర్టు కేసులు అవ్వే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. జనరల్గా పుష్యమి నక్షత్రం ఇప్పుడు కూడా చాలా మంచి వాళ్ళు, చాలా ఆహ్లాదంగా ఉండేవాళ్ళు, అందరిని ఆకట్టుకునేటువంటి శక్తి ఉన్నవాళ్ళు అయినప్పటికీ కూడా వీళ్ళకి మెరిటల్ పరంగా కుజుడు ఇక్కడ నీచపడతాడు కాబట్టి ప్రత్యేకించి, అలాగే గురుడు కూడా ఉచ్చస్థితి పొందినప్పటికీ కూడా కుజుడు యొక్క నీచస్థానం అవుతుంది కాబట్టి ఇక్కడ మెరిటల్ ఇబ్బందులు, కోర్టు కేసులు, లేకపోతే అయినా పుష్యమి నక్షత్రానికి సంబంధించి ఇప్పుడు కూడా ప్రాపర్టీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళకి కెరియర్ ఎప్పుడు కూడా షఫల్ అయిపోతూ ఉంటారు. షఫలింగ్ అంటే రకరకాల కెరియర్స్లో వీళ్ళు వేళ్ళు పెడతా ఉంటారు. సో అలాగే కెరియర్ పరంగా కాకుండా పుష్యమి నక్షత్రానికి వెహికల్ మార్చడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. వెహికల్స్తో పాటు ప్రాపర్టీ అనేది పర్టికులర్గా ప్రాపర్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా కోర్టులో నలుగుతూ ఉంటాయి. అలాగే కెరియర్ సంబంధించిన విషయాలు కూడా, సార్ ఎవరో డబ్బులు ఇవ్వాలండి ఇంకా రావట్లేదండి, ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వీళ్ళ బాధ ఇదే. ఒకరు డబ్బులు ఇచ్చాను, మోసపోయాను, ఎప్పుడు వస్తాయి, ఇదే కంటిన్యూషన్ ఉంటుంది. అలాగే ఒక వ్యాపారం మొదలు పెట్టానండి, అది అవ్వట్లేదండి, చాలా ఇమాజినేషన్తో మొదలు పెట్టానండి, అది ఎప్పుడు సక్సెస్ అవుతుంది, ఇదే క్వశ్చన్ ఉంటుంది. అలాగే పుష్యమి నక్షత్రానికి ఏమండి అసలు ఇంట్లో పడట్లేదండి, మ్యారేజ్ ఎందుకు చేసుకున్నానో తెలియదండి, చాలా ఇబ్బంది పడుతున్నానండి, అసలు ఇలాంటి అత్తగారు వస్తారని నేను అసలు అనుకోలేదండి, ఏదైనా చేయండి గురువు గారు, ఈ క్వశ్చన్స్ ఉంటాయి. సో పుష్యమి నక్షత్రానికి సంబంధించి ఇలా ఉంటే నేచర్. ఇంకా అశ్లేష నక్షత్రం. అశ్లేష నక్షత్రం అనేది ఒక స్టబ్బాన్ క్యారెక్టర్ నక్షత్రం. అంటే డూ ఆర్ డేర్ అనే టైప్లో ఉంటుంది. వాళ్ళు ఫ్యామిలీ కోసం పట్టించుకోరా అనేది పక్కన పెడితే వెరీ స్ట్రాంగ్ మెంటాలిటీలో ఉంటారు. ఎందుకంటే ఇది చంద్రుడు మనస్కారకుడు. అశ్లేష నక్షత్రాధిపతి బుధుడు అవుతాడు. సో క్యాలిక్యులేటెడ్గా, ఇంటలెక్చువల్గా, ఇంటెలిజెన్స్గా ఉండేటువంటి వాడు. పైగా ఇంకొకటి ఏంటి, ఈ అశ్లేష నక్షత్రం ఇది ఇక్కడ గురుడు ఉచ్చస్థితి పొందే స్థానం. ఇది చంద్రుడికి ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వ్యయాధిపతితో వచ్చేటటువంటి, అంటే వ్యయాధిపతికి సంబంధించిన నక్షత్రం ఈ రాశిరీత్యా చూసుకుంటే. అలాగే తృతీయానికి సంబంధించి అశ్లేష నక్షత్రం ఎప్పుడు కూడా, అశ్లేష నక్షత్రానికి అయితే 100% మెరిటల్ ఇబ్బందులు ఉంటాయి. భయంకరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా అశ్లేష నక్షత్రాన్ని యొక్క, అంటే భయంకరమైన అంటే అన్ని అశ్లేషలని కాదు, మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ అశ్లేష నక్షత్రాలు అలాగ ఉంటాయి. నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పుడు
ఇది ఏంటి దాని అర్థం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 జాతక చక్రాలు చూస్తే ఇందులో మినిమం 700 నుంచి 800 మంది ఇలా ఉంటారని, మిగతా 300 ఎక్కడైనా సరే గ్రహరీత్యా సేఫ్ అయిపోతే సేఫ్ అయిపోవచ్చు. అంతేగాని మ్యాక్సిమం క్వాలిటీస్ ఎలా ఉంటాయి. అయితే అశ్లేష నక్షత్రానికి కూడా మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అయితే అశ్లేష నక్షత్రానికి డైరెక్ట్ కోర్టు కేసెసే. ఆస్తి పంపకాల్లో గొడవలు ఉండొచ్చు, మ్యారేజ్లో గొడవలు ఉండొచ్చు, అంతా ఇప్పుడు కూడా తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోదామని అప్పుడు డూ అండ్ డేర్ అక్కడికక్కడే చేసేయాలి, అక్కడికక్కడే నిర్ణయం తీసుకోవాలి, అక్కడికక్కడికి వదిలేస్తే ఇంక ఈవేళ మొదలు పెట్టామంటే ఇంకా నరసింహ సినిమాలో రమ్యకృష్ణలాగా ఇంకొకటే పట్టు మీద అలా కూర్చోవడం తప్పించి వెనక్కరారు వీళ్ళు. ఎంతమంది చెప్పినా ఆలకించరు. ఇంకా పుష్యమి ఆలకిస్తుంది, పునర్వసు కూడా ఆలకిస్తుంది. ఈ అశ్లేష నక్షత్రం వాళ్ళు అసలు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా వెనక తిరిగి ఉండడం, అసలు వెనక తిరిగి చూడడం కానీ అది చాలా క్యాలిక్యులేటెడ్గా నడుచుకునేవాళ్ళు. ప్రతి దాంట్లోనూ కూడా క్యాలిక్యులేషన్ చూస్తారు. నా వాల్యూ ఎంత వస్తుంది, నాకు వాల్యూ ఎంత ఇస్తున్నారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఏమాత్రం ఎక్కడైనా సరే కొంచెం మైండ్ సెట్ డిస్టర్బ్ అయిందంటే అక్కడ ఒక్క 5 నిమిషాలు కూడా నిలబడలేరు వీళ్ళు. పుష్యమికి చాలా ఓపిక పడుతుంది, కొంచెం అవమానాలు భరించిన ఓపిక పడుతుంటుంది. పునర్వసు కూడా పునర్వసు అయితే ఇంకా పూర్తిగా ఓపిక పడుతుంది. ఈ అశ్లేష నక్షత్రంలో అలాగ ఉంటారు. ఇదే రాశిలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇమీడియట్గా ఇక్కడ నచ్చలేదా ఆ మరుక్షణం అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. అది వివాహం అన్నా, ఉద్యోగం అన్నా, లేకపోతే వీళ్ళకి రావాల్సిన ఆస్తన్నా అప్పటికప్పుడు చింపేయడం వెళ్ళిపోవడమే. అంటే ఆ రకంగా వీళ్ళు ఇమీడియట్ డెసిషన్ తీసుకుని జీవితాన్ని పాడు చేసుకునే దాంట్లో కూడా అశ్లేష నక్షత్రం చెప్పొచ్చు అనమాట. పుష్యమి పాడు చేసుకోదు, బాధపడతా బతుకుతుంటుంది. పునర్వసు ఎప్పుడు మంచి రోజులు వస్తాయని బతుకుతుంటుంది. పుష్యమి ఒకరికి డబ్బులు ఇచ్చి మోసపోయి ఇబ్బంది పడుతూ ఉంటుంది. పుష్యమి వేరు, పునర్వసు వేరు. కొంచెం స్లైట్గా మెరిటల్ ఇబ్బందులు అయితే మటుకు అందరికీ ఉంటాయి. అందరిలోని ఈ రాశులు అందరికన్నా ఎక్కువ ఉన్నది ఏంటంటే అశ్లేష నక్షత్రం అనమాట. సో నక్షత్రాలు అయిపోయినాయి. ఇకపోతే పరిపూర్ణమైన పూర్తి నక్షత్ర వీడియోస్ చేయబోతున్నాను. అవన్నీ కూడా మీకు వెరీ షార్ట్ టైంలో మీకు అందే ప్రయత్నం చేస్తాను. ప్రత్యేకించి నక్షత్రాల కోసం ఎవరైనా ఇలా ఏంటి గురువుగారు మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, మేము కనెక్ట్ అయ్యామండి అని చెప్పేసి మీకు ఎవరైనా పర్సనల్గా అపాయింట్మెంట్ కావాలనుకుంటే కనుక ఈ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. నేను ప్రజెంట్ ఆన్లైన్ కన్సల్టేషన్స్ చేస్తున్నాను కాబట్టి ఈ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క అంతర్గత చక్రాన్ని, మీ యొక్క వ్యక్తిగత జాతకం చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే ఇప్పుడు 2024 నుంచి 2025 కర్కాటక రాశి వాళ్ళకి ఎలాగుంటుందంటే ఎన్నాళ్ళు పడిన బాధలన్నీ కూడా పోయి ఇక్కడ నుంచి చాలా బాగుండడానికి ఎంతగానో అవకాశం ఉంది. గురుడు లాభస్థానానికి వచ్చాడు బాబు, మీకు ఇన్నాళ్ళు పడిన కష్టాలన్నీ పోయి ఇక మీద మీకు అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి కెరియర్ పరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, లేకపోతే మీరు ఎప్పటి నుంచో ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి ధనం ఉంది కదా, ఆ ధనం కూడా వెనక్కి రావడానికి ఎంతగానో అవకాశం ఉన్నదని చెప్పొచ్చు. అలాగే లేదంటే కనుక మీరు ఎప్పటి నుంచో అవి ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ ఉన్నాయి చూసారు, అవి కూడా వస్తాయని చెప్పొచ్చు. అలాగే చాలా రకాలుగా మీ యొక్క ఫ్యామిలీలో కూడా మీ కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా నవ్వుతూ చక్కగా ఉండాలని, మీరు ఎప్పుడు కూడా వాళ్ళ మధ్యన కలకలలాడుతూ తిరగాలని ఈ కైండ్ ఆఫ్ కోరికలు ఉంటాయి కదా. ఒక పునర్వసు పుష్యమికి అయితేనే, అశ్లేష అయితే డోంట్ కేర్ నక్షత్రం, అది కలకలలాడాలో తిరగడాలు ఉండవు, డుషుం నక్షత్రం. సో ఇంకొకటి ఏంటంటే కనుక ఈ యొక్క రకంగా పుష్యమి నక్షత్రం కర్కాటక రాశికి సంబంధించి గురుడు లాభస్థానంలోకి రావడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఇది జరగడానికి ఎంతగానో అవకాశం ఉన్నది. అంటే మీరు అనుకున్నటువంటి ప్రమోషన్స్ కానీ, ధనపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, మానసిక ఒత్తిడి నుంచి కానీ అన్ని రకాలుగా కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉన్నది. అన్ని రకాల ఐశ్వర్యాలు పొందడానికి అవకాశం ఉన్నది. ఇకపోతే మీరు జాగ్రత్త పడవలసింది ఏంటంటే ఎవరన్నా విదేశాల్లో ఉన్న వాళ్ళకి సూపర్ సక్సెస్ భాగ్యస్థానంలో రాహు వచ్చి కూర్చున్నాడు, సూపర్ డూపర్ సక్సెస్. అయితే తృతీయ స్థానంలో కేతు ఉన్నాడు, కాలపురుష షష్టమ స్థానం అవుతుంది కాబట్టి ఎవరన్నా కేతు ఉన్నప్పటికీ కూడా గురు యొక్క వీక్షణ కేతు మీద పడుతుంది కానీ పెద్దగా ఇబ్బంది పడట్లేదు. మే 2వ తారీఖు నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుందని విషయం ఆలోచించండి. అయితే ఏదైనా సరే కర్కాటక రాశి వాళ్ళు జాతక పరిశీలన ఒకసారి చేసుకోవడం శ్రేయస్కరం. ఏంటంటే అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 14 వరకు గురుడు వక్రించి నడిచే ఛాన్సెస్ ఉంటాయి. ఈ టైంలో కొంచెం జాగ్రత్తలు మెలకువలు తెలుసుకోవాలా. అలాగే ఏ దైవాన్ని పూజించాలా, ఏ దైవాన్ని పూజిస్తే ఇవన్నీ కూడా మీ వ్యక్తిగత చక్రంలో చెప్పడం జరుగుతుంది రెమెడీ. సో రాహు 9వ స్థానంలో ఉన్నటువంటి విదేశాలు వెళ్దాం అనుకున్న వాళ్ళు చాలా మంచి టైం ఇది. విదేశాలు వెళ్ళండి, మీరు ఖచ్చితంగా సెటిల్ అయ్యారు. విదేశాల్లో ఉన్న వాళ్ళకి అధిక డబ్బు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. లాటరీస్ రావడానికి, ప్రత్యేకించి లాటరీస్ కానీ స్టాక్ మార్కెట్లో కానీ స్పెక్యులేషన్ ఫలించడానికి ఎంతగానో అవకాశం ఉన్నదన్న విషయం గమనించండి. శని అష్టమ స్థానం, ఈ రాశి వాళ్ళు ఈ టైంలో వివాహం చేసుకోవడం అంత మంచిది కాదని చెప్తారు. వివాహానికి సంబంధించి ఈ రాశి వాళ్ళు కొంచెం ఆగి మేబీ వచ్చే ఏడాది ఏమైనా చేసుకుంటే మంచి పరిణామాలు ఉండొచ్చు. ఇది గోచారరీత్యా చెప్పేది. కానీ అంతర్గతంగా మీ చక్రంలో ఏ భావాన్ని ఏ గ్రహం ఉన్నదో తెలియదు కాబట్టి వివాహం అనే మాట వచ్చినప్పుడు కర్కాటక రాశి వాళ్ళు 2024లో ప్రత్యేకించి జాతక పరిశీలన చేసుకున్న తర్వాత అప్పుడు ముహూర్తాన్ని కేటాయించుకోండి. వరుడు కానీ వధువు కానీ ఎవరైనా సరే, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే వివాహ పొంతన చేసుకున్న తర్వాత మాత్రమే మీ వ్యక్తిగత జాతకంలో ఒక మ్యారేజ్ ఆలస్యం అవుతున్నా, మ్యారేజ్లో ఇబ్బందులు పడుతున్నా ప్రత్యేకించి కన్సల్టేషన్ తీసుకుని అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అప్పుడు మీరు ఈ నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. మ్యారేజ్ కంపాటబిలిటీకి సంబంధించి కానీ, వివాహానికి సంబంధించి కానీ. ఎందుకంటే ఈ సంవత్సరం వివాహంలో
వివాహంలో మోసపోయే అంటే చేసుకోబోయే వాళ్ళకి చెప్తున్నాను. వివాహం కానీ వాళ్ళు ఎవరైనా నుండి చేసుకోబోతున్నారు అనుకునే వాళ్ళకి కొంచెం ఎక్కడైనా మోసపోయి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ముందుగా జాతక పరిశీలన చేసుకున్న తర్వాత మాత్రమే చేసుకోండి. సో ఇకపోతే జాబ్స్కి సంబంధించి ప్రమోషన్స్ వస్తాయి, జాబ్స్లో ఉన్నతమైన స్థాయికి వస్తుంది. టీచర్ జాబ్స్ ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణులు అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకించి కర్కాటక రాశి మొత్తానికి కూడా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే కనుక లక్ష్మీ ఆరాధన, కనకదార స్తోత్రాన్ని ఎక్కువగా పఠించడం, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకుంటే కనుక బ్రహ్మాండమైన ఫలితాలు పొందొచ్చు. ప్రతినిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని చదివే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఏమన్నా మీకు కుదిరితే సాయం సంధ్య వేళలో అంటే రాహుకాలానికి వచ్చినట్టు దుర్గా సప్తశతి పారాయణ కానీ, కుదరకపోతే ఓం దుర్గాయ నమః అని కానీ ప్రతి నిత్యం కూడా మనసు రాహుకాలంలో స్మరించుకునే ప్రయత్నం చేయండి. స్పెక్యులేషన్స్లో ఉన్నవాళ్ళు, లాటరీ సిద్ధించాలనుకున్న వాళ్ళు, స్టాక్ మార్కెట్లో కలిసి రావాలనుకున్న వాళ్ళు చేసుకోవాల్సిన ధర్మం చెప్తున్నాను. ఓకే, ఇది విషయం. సో ఈ 3 నక్షత్రాల వాళ్ళు కూడా ఈ రెమెడీస్ పాటించండి. అలాగే మీ అందరికీ కూడా మరొకసారి క్రోధనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ఉంటాను మరి.